హాయ్. అవునా నిజమేనా, అవునా నిజమేనా, మరతునన్న మరువలేని మమతలల్లి కలలేనా, రాణివాసమేగేవా, రాణివాసమేగేవా, భావమాట మరిచేవా, అవునా ఇది నిజమేనా. మనసులోన మరులు గొలిపి కడకు మాయ మాయేవా, ప్రాణమున్న మల్లిపోయి రాతి బొమ్మ మిగిలేనా, అవునా ఇది నిజమేనా. అవునా కలయేనా, అవునా కలలేనా, నాటి కథలు వ్యధలేనా, నీటిపైన అలలేనా, భావనకు కరువేనా, బ్రతుకు ఇంక బరువేనా, భావనకు కరువేనా, బ్రతుకు ఇంక బరువేనా, అవునా కలయేనా, పగలు లేని రేయివోలే, పలుకలేని రాయివోలే, బరువు బ్రతుకు మిగిలేనా, వలపులల్ని కలలేనా, అవునా కలలేనా. మల్లీశ్వరి నాగరాజు, మల్లీశ్వరి. నా గుండెలోన నీవు ఉయ్యాలలోగినావు, నా గుండెలోన నీవు ఉయ్యాలలోగినావు, no need to feel shy my girl, no need to hold back my door, ఏం మత్తు చల్లినావో, ఏ మైకమెత్తినావో, భలే భలే మగాడివోయ్, బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునవు, నీయాలని దానలోయ్. మరో చరిత్ర, బాలు స్వప్న. ప్రేమే నేరమౌనా మాపై పగేలా, ప్రేమే నేరమౌనా మాపై పగేలా, వేదనతోనే మా వలపంత వేసారునా. లైలా మజ్ను. మరపురాని బాధ మరపురాని బాధ కల్నా మధురమేలే దోయ్, గతము తలచే వగచే కన్నా సౌఖ్యమేలేదోయ్, అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు, చెలియలేదు చెలిమి లేదు, వెలుతురే లేదు, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే, మిగిలింది నీవే
దేవదాసు పార్వతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రేమ కథలు, ఎన్నెన్నో ప్రేమ కథలు, యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి. తరాలు వేరైనా, అంతరాలు వేరైనా ప్రేమకు భాష్యం ఒకటి, అదే ప్రేమ. సో ఎన్నో ప్రేమ కథలు, ఎన్నో ప్రేమ గాథలు అన్నీ విన్నాను. కానీ ఈ మధ్య కాలంలో, ఆ మధ్య వ్యాలంటైన్స్ డే రోజున మా ఫ్రెండు బందర్‌లో జరిగిన ఒక అద్భుతమైన ప్రేమ కథ నాకు పంపించారు. అది నేనెప్పుడు అసలు వినలేదు, నాకు తెలియదు. అదే బందర్ తాజ్ మహల్ స్టోరీ. ఆ స్టోరీ క్లుప్తంగా చెప్తాను. అది యూట్యూబ్‌లో సర్క్యులేట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ హావ్ సీన్ అండ్ హర్డ్ ఆఫ్ ఇట్. కానీ నాకిది కొత్తగా విన్నాను. అది నేను షేర్ చేయదలుచుకున్నాను మీతో. ఆ బ్రిటిష్ టైమ్స్‌లో బిఫోర్ ఇండిపెండెన్స్ బందర్‌కి మా బందర్‌లో ఫ్రెంచ్ పేట, డచ్ పేట, ఇంగ్లీష్ పాలెం, జర్మన్ హాస్టల్స్ అంటే ఎంతమంది, అది ఎంత ఇంటర్నేషనల్ పాపులరో చూడండది. సో అలాగే ఒక బ్రిటిష్, ఏ లవ్ స్టోరీ ఇన్ బిట్వీన్ ఏ బ్రిటిష్ ఆఫీసర్ అండ్ ఏ బ్రిటిష్ ఆఫీసర్స్ డాటర్. అక్కడ 2 చర్చెస్ ఉన్నాయి. తెలుగు చర్చ్, ఇంగ్లీష్ చర్చ్. నాకు తెలిసినంత మటుకు ఇంగ్లీష్ తెలుగు చర్చ్‌కి నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, చూసేదాన్ని. ఐయామ్ ఫ్యాసినేటెడ్ బై ద చర్చ్. ఇంగ్లీష్ చర్చ్ అనేది ఉండేది. దాని పక్క నుంచి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. బట్ చాలా భయమేసేది. అక్కడ ఎందుకంటే ఆ ఇంగ్లీష్ చర్చ్ నుంచి వెళ్ళాలంటే అన్ని సమాధులు, సెమెటేరియం అన్నమాట అది. ఈవినింగ్ వెళ్ళాలన్న భయం. ఈవినింగ్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అది చూస్తే ఒక విధమైన టక్ 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 అంటుండేది గుండెల్లో. దెర్ ఈస్ ఎ లవ్ స్టోరీ బిహైండ్ దట్ ఇంగ్లీష్ చర్చ్. ఆ సమాధుల వెనకాల ఆ చర్చ్‌కి వెనకాల ఒక స్టోరీ ఉంది. ఎ లవ్ స్టోరీ ఇన్ బిట్వీన్ ఎ బ్రిటిష్ ఆఫీసర్ అండ్ ఎ బ్రిటిష్ ఆఫీసర్స్ డాటర్. సో వాళ్ళు ప్రేమించుకున్నారు. అందరిలాగానే వాళ్ళు కూడా దే వాంటెడ్ టు బికమ్ వన్. బట్ వాళ్ళకి కూడా చూడండి, కులము, మతము, ధనము, బలము గొంతు కోసెను తుదిలో. అలాగా వాళ్ళు ప్రొటెస్టెంట్స్, వీళ్ళేమో క్యాథలిక్స్. సో ఆ ఫ్రిక్షన్ వచ్చిందనమాట. ప్రొటెస్టెంట్స్ అండ్ క్యాథలిక్స్ గొడవలు వచ్చి నోబడీ అప్రూవ్ దేర్. మెయిన్లీ అమ్మాయి తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. అయితే అతను ఆ బ్రిటిష్ ఆఫీసర్ టర్మ్ అయిపోయింది అక్కడ. హీ వెంట్ బ్యాక్ టు చెన్నై. హీ వాస్ కాల్డ్ బ్యాక్ టు చెన్నై. అతను చెన్నై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఈ అమ్మాయి అతన్ని విడిచి ఉండలేక ఏం చేస్తుందంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. చెన్నై పారిపోతుంది. చెన్నై పారిపోయి అక్కడ పాండిచ్చేరి అక్కడెక్కడో, సరే వాళ్ళు కలిసే ఉంటారు. స్టోరీ ఎండ్‌లో ఏమవుతుందంటే, ఈ అమ్మాయి 45 ఇయర్స్‌కి ఈ అమ్మాయికి ఏదో టీబీ వచ్చి ఈ అమ్మాయి చచ్చిపోతుంది. ఎక్కడ పాండిచ్చేరి ఎక్కడో సమ్‌వేర్. అయితే ఆ బాడీని అతను బందర్ తీసుకొచ్చాడట, తల్లిదండ్రులకి అప్పచెప్తామని. అప్పుడు బట్ దే ఆర్ స్టిల్ సర్వింగ్ ఆర్ మేబీ రిటైర్డ్. అండ్ సో బందర్ పేరెంట్స్ దగ్గరికే తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. అయితే వాళ్ళు దే రిఫ్యూజ్ టు టేక్ ద బాడీ. ఈ ప్రొటెస్టెంట్స్ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళు నో అని చెప్తారట. మా చర్చెస్‌లో మేము అమ్మాయిని క్రిమేట్ చేసుకోమని. ఈ క్యాథలిక్స్‌కి వెళ్తే వాళ్ళు నో 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 దే వాష్ దే హ్యాండ్స్. ఇతను చివరికి ఆలోచించి ఏం చేశాడంటే, వీళ్ళ ప్రేమ ఎక్కడ చిగిర్చింది? బందర్‌లో కదా, మా బందర్ గడ్డ మీద. అతను ఆ బాడీని బందర్ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి ఆ అమ్మాయి కోసం ఐ డోంట్ నో సమ్ ఫ్యూ ఏకర్స్ ఐ థింక్ ల్యాండ్ కొన్నాడట. ఈ అమ్మాయి క్రిమేషన్‌కి ఎవరు ఒప్పుకోలేదు. అయితే ల్యాండ్ కొని ఆ భూమిలో ఈ అమ్మాయిని బాక్స్‌లో పెట్టి వాళ్ళు అమ్మాయిని పాతిపెట్టారనమాట, క్రిమేషన్. ఆ తర్వాత పైన చర్చ్ కట్టించాడు. చర్చ్ కట్టించి అతను చాలా రోజుల వరకు ఏం చేశాడు, హీ మేడ్ సచ్ ఎన్ అరేంజ్మెంట్. అమ్మాయి బాడీని ఒక గ్లాస్ బాక్స్‌లో పెట్టాడట, గ్లాస్ కాఫిన్‌లో పెట్టి, దాన్ని నేల మీద లోపల పెట్టి 2 తలుపులు దాని మీద పెట్టి, పైన ఒక బటన్ లాంటిది పెట్టి, అది తిప్పినప్పుడు ఆ తలుపులు ఓపెన్ అయ్యి ఆ కాఫిన్ బయటకు వస్తుందట, గ్లాస్ కాఫిన్.
అతను పక్కనే కూర్చుని అమ్మాయి వంకే అలా చూసుకుంటూ, ఏడ్చుకుంటూ చాలా రోజులు అలాగే గడిపాడట. అమ్మాయి బాడీని చూసుకుంటా. ఎంత డీప్ లవ్వో చూడండి. చాలా రోజులు అయిన తర్వాత అతను ఏం చేశాడంటే, ఇక బాడీని లోపల పెట్టేసి ఆ గ్లాస్ కాఫీని హి వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అతను హీస్ మ్యారీడ్ అండ్ హీస్ హ్యావింగ్ ఫ్యామిలీ దేర్ ఇన్ ఇంగ్లాండ్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ చర్చ్‌కి ఫాదర్స్ ఇక దాన్ని చూసుకోవాలి కదా! ఆ చర్చ్ ఫాదర్ ఒకసారి ఏం చేశాడట, సున్నాలు వేయించాలని చెప్పి, పాడైపోయింది చర్చ్, సున్నం వేయిద్దామని చెప్పి సున్నాలు వేయించాడట. ఆ సున్నాలేసేవాడు వాడేం చేశాడు, ఆ సున్నాలు వేస్తూ గోడకి చక్రంలాగా ఉంటే అదేంటని తిప్పాడంట. తిప్పగానే ఆటోమేటిక్‌గా డోర్స్ ఓపెన్ అయ్యి అస్థిపంజరం పైకొచ్చింది. అస్థిపంజరం పైకి రాగానే హీ వాజ్ సో షాక్డ్ అండ్ వాడు అక్కడి నుంచి పడిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పుడు ఈ చర్చ్ ఫాదరు ఇంకా వాడి ఆ సున్నం వేసే అబ్బాయి చచ్చిపోయిన తర్వాత ఇంకా దానికి కంప్లీట్ క్లోజ్ చేసేసి, ఇంకా పైకి రావటం ఆ మీట కూడా తీసేసి, ఇంకా ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఆ స్టోరీ విన్న తర్వాత అనిపించింది, ఒకటే అసలు అంటే ప్రేమకు అర్థం ప్రేమే, ప్రేమకి భాష కూడా ప్రేమే. అది విన్న తర్వాత ఐఎమ్ జస్ట్ టచ్డ్ అండ్ మూవ్డ్ అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ లవ్ స్టోరీ. మా బందరి లవ్ స్టోరీ, మా బందర్ గడ్డ మీద జరిగిన లవ్ స్టోరీ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. పూర్వం ప్రేమలు అంత గాఢంగా ఉండేవి, అంత అపురూపంగా, అంత గాఢంగా. ఈవెన్ దో హీస్ మ్యారీడ్, అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి అతను ఆ బాడీని కూడా వదలలేక అమ్మాయికి తన కోసం వచ్చేసినందుకు హీ జస్టిఫైడ్ హర్ డెత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వదిలేసి నాకెందుకని వెళ్ళిపోలేదు అతను. ఈ రోజుల్లో చాలా కేసులు వింటున్నాం. ఇప్పట్లో లవ్ అంటే ప్రేమించుకోవటం, ఆ తర్వాత చంపేసుకోవడం, తర్వాత ముక్కలు కోసేసుకోవడం, జాడీల్లో పెట్టడం, ఫ్రిడ్జ్‌ల్లో పెట్టడం. ఈ ఈ రకం ప్రేమలేంటో అసలు అర్థం కావట్లా. అవేం ప్రేమలు, అది ప్రేమ అంటారా, దాన్ని పైశాచికం అంటారా? అసలు ఆ సున్నితత్వం, ఆ మృదుత్వం అన్నీ పోయాయి. సో దట్స్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ప్రేమ అంటే ఏంటి అంటే దానికి భాష లేదు, కానీ పాటలైతే బోల్డు పాటలు ఉన్నాయి. నా ప్రేమ గీతం శ్రీపారి జాతం, నా ప్రేమ గీతం శ్రీపారి జాతం, ఎన్నడు వాడక వన్నెలు వీడక, ఎన్నడు వాడక వన్నెలు వీడక, అలరించును నిన్ను అనవరతం, నా ప్రేమ గీతం, నా ప్రేమ గీతం. ఎదలో ఇలలో ఎలకో ఇలలో మధుమాసంలో దరహాసంతో పలికిన మంజుల కోజితం, నా ప్రేమ గీతం, నా ప్రేమ గీతం. సిరివెన్నెలలో సురపున్నలలో అలజడి రేపి అలరులు లేపి సాగే తెమ్మెరా సంగీతం, నా ప్రేమ గీతం,
నా ప్రేమ గీతం, నా ప్రేమ గీతం రేపారే